గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీగౌరి. నేను గుంటూరు దగ్గర గోరంట్ల నుంచి వచ్చాను. ఓకే అండి. ఎంతమంది ఈరోజు నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళే. సూపర్ అండి. మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే మీరందరికీ కూడా ఇవాళ ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మీ అప్లయన్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ. మీ అప్లయన్స్ కోసం మీరు ఒకసారి ఎందుకంటే నేను మా అప్లయన్స్ వెంకట సాయి శ్రీనాథ్ సాయికి నా 3 తరాల రుణపడి ఉంటానండి. ఎందుకనంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎవరో ఒకరు పరిచయం చేయండి మనం ఇక్కడికి వస్తామా? రాము. కానీ ఇప్పుడైతే ఇక్కడ రావడానికి మనకి పెద్ద భూతత్వం లాగా అప్లయన్స్ పిలుస్తున్నారు కదా సార్, వస్తానని భోజనం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటాం. అవునా? ఏంటంటే చాలా బిజీ మనం. ఓకే అండి. అలాగా బిజీ లైఫ్లో నుంచి వచ్చాను నేను కూడా ఇక్కడికి. ఇప్పుడు సార్ చెప్పినట్టు సార్ ఏమన్నారంటే మైగ్రేన్ నొప్పి తగ్గితే చాలు అని చెప్పారు కదా. మీరందరికీ ఇప్పుడు వెస్టేజ్ చేస్తున్నారు కదండి. ఎంతమంది ప్రోడక్ట్ యూజ్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఓకేనా? నేను కూడా. ఓకే. ఇంకా ఆల్మోస్ట్ 50% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పటి వరకు చెప్పారు ఏమనంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలంటే ఎంతమంది ఆరోగ్యం కావాలంటారు? అందరూ. ఎంతమంది ఆదాయం కావాలంటాం? 2 కావాలి. కానీ ఆ 2 ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే ఏంటండి? ఎందుకంటే ఇప్పటి వరకు బయట ప్రోడక్ట్ వాడుతున్నాం కానీ మనం తీసుకునే రెగ్యులర్ ప్రొడక్ట్ ఇప్పుడు సార్ హెల్త్ ప్రొడక్ట్ చెప్పారు. అవునా? హెల్త్ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా మనం ఉండొచ్చు అని హార్ట్ఫుల్గా నమ్మితే మన ఫుడ్ సప్లిమెంటేషన్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యూజ్ చేయలేదా? కాబట్టి అన్ని వాడాలంటే అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్కి కావాల్సిన ప్రొడక్ట్స్, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ వాడి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాడి వచ్చిన ప్రొడక్ట్ వెస్టేజ్ కాదు, బయట ఏదైనా సరే కొత్త వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఇప్పటి వరకు పొద్దు నుంచి సాయంత్రం దాకా కొన్ని రకాల ప్రొడక్ట్స్ జనరల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి. ఏముంటాయి జనరల్ ప్రొడక్ట్? అందరూ పొద్దున్నే బ్రష్ చేసి స్నానం చేసి వచ్చిన వాళ్ళైనా? ఎంతమంది చేయకుండా వచ్చారు? ఎవరులేం కదా. కాకపోతే వెస్టేజ్ ఫ్రెండ్స్ అంతా వెస్టేజ్ సోప్ తీసుకొని యూజ్ చేశారు, వెస్టేజ్ పేస్ట్ యూజ్ చేశారు. కొత్త వాళ్ళు ఏమన్నారండి? కోల్గేట్, సంతూరో ఏదో ఒకటి. ఓకేనా? ఇవన్నీ ప్రొడక్ట్ యూజ్ చేసి వచ్చారు కదా. ఇప్పుడు మీకు సోపు, సంతూర్ సోపు, పేస్ట్, టీ పొడి, వంట నూనె ఇవన్నీ ఉన్నాయి కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే టీ పొడి, పేస్ట్, వంట నూనె వల్ల ఫ్యూచర్లో 2025 నుంచి 35 నాటికి ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. తస్మా జాగ్రత్త. విన్నారా? ఎప్పుడైనా కొటేషన్ చదివారా? విన్నాం. ఎందుకనంటే ఇది మనం చేసే సర్వే కాదు, మనం చెప్పే మాటలు కాదు, మన బిజినెస్ కోసం చెప్పుకునే గొప్పతనం కాదు. కానీ ఫ్యూచర్లో హెల్త్ ఛాలెంజెస్ ఒకప్పుడు లేవు, ఇప్పుడు దాకా లేవు. కానీ మీరు కూడా ఆ ప్రాబ్లం నుండి వచ్చిన వాళ్ళేనండి. కాబట్టి జనరల్ ప్రొడక్ట్ అనేది ప్రతి ఇంటికి అవసరమే. ఏ డిమార్ట్, బెస్ట్ ప్రైజ్, రిలయన్స్, మార్కెట్లోనే ఎవరినో మనం బాగు చేస్తున్నాం. ఇక్కడ జస్ట్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అయ్యిద్దని మా సార్ వాళ్ళు చెప్పారు. నేను నమ్మాను. వెంకట సార్, శ్రీనివాస్ సార్ ఒకటే చెప్పారు. ఒకటేమ్మా, నువ్వు ప్రొడక్ట్ వాడు, నచ్చితే రిఫర్ చేయి, లేకపోతే నువ్వు కూడా ప్రొడక్ట్ యూజ్ చేయొద్దు అన్నారు. బాగుందా లేదా? ఏదైనా బిజినెస్ చేయాలంటే ఏమంటారు? నువ్వు 10,000 కట్టించు. అవునా? ఇంకో 10 మంచి కట్టించు, నువ్వు మునుగు, వాళ్ళని ముంచు. ఇక్కడ మునిగేది ఉందా, ముంచేది ఉందా? జస్ట్ షాప్ మాత్రం చేంజ్ అయ్యి ఏం చేయాలండి? మీరు వాడే సబ్బు, పేస్ట్, టీ పొడి, ఇవన్నీ టాల్కమ్, హెయిర్ ఆయిల్ ఇవన్నీ బయట ఏదో కోట్లో కొంటున్నాం, ఎవరినో బాగు చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం కొని మనం బాగుండి 10 మందిని బాగు చేయొచ్చు. అవునా కదా? జస్ట్ మేము అదే చేసామండి. ఏం చేయండి, ఇక్కడ మీరు డూప్లికేట్ చేయండి అంతే. కాఫీ కొట్టండి. ఎవరిని కాఫీ కొట్టాలి? ఎవరిని? బయట కాఫీ కొట్టే ఇవ్వాలి, ఇక్కడ కాఫీ కొట్టే ప్రమోషన్. ఏది కావాలి? ప్రమోషన్ కావాలా? కాబట్టి ఇక జస్ట్ నేను కూడా అదే చేశానండి. సార్ గారు నాకు వచ్చి చెప్పినప్పుడు నేను ఒకటే నమ్మాను. మీరందరూ ఇప్పుడు అప్లికేషన్ ఐడి చేయాలంటే ఎంత టైం పడుతుందండి మీ అందరికి? 5 మినిట్స్. నాకు ఒక రోజు పట్టేది. అవునా? నేను 5 డేస్ బ్యాక్ జాయిన్ అయినప్పుడు నేను చాలా బిజీ అని చెప్పాను సార్ వాళ్ళకి. ఐడి చేయాలంటే ఇప్పుడు కొత్త పర్సన్ జాయిన్ చేయాలంటే సార్ దగ్గరికి నేను వెళ్ళాలి, లేకపోతే మేడం దగ్గరికి నేను వెళ్ళాలి, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాలి. ఇస్తారా? ఫోన్లో పంపి అంటేనే ఆధార్ కార్డా అంటున్నారు. అవునా? ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి, మళ్ళీ సైన్ చేసి ఇవ్వాలి అప్లికేషన్ మీద. మళ్ళీ తీసుకొచ్చి స్టాక్ పాయింట్లో ఇస్తే స్టాక్ పాయింట్లో వాళ్ళు ఏం చేయాలి? అక్కడ అప్లికేషన్ నేను ఫిల్ చేయడానికి కావద్దు. ఎవరు చేయాలి? ఫిల్ చేయాలి?
డిఎన్సిపిలో స్టాక్ పాయింట్ సిస్టంలోనే అప్లికేషన్ ఫిల్ చేయాలి. కష్టమా ఈజీయా? అవునా? పోనీ ఏమన్నా ప్రోడక్ట్ నాకు ఖాళీగా ఎదురుగా ఉన్నాయా, మీకు ఆఫీస్లో ఏమి ఉన్నాయంటే లేవు. ఎక్కడ ఉండేది? ఒకటి నర్సరావుపేట, 2 హైదరాబాద్. నర్సరావుపేటలో ఇవాళ బిల్లు పెడితే 10 రోజులకు వచ్చేది. అవునా? కానీ ఆ రోజు నేను సార్ చెప్పింది నమ్మాను. అప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు శ్రీనివాస్ సార్ ప్రోడక్ట్ ఏదైతే చెప్పారో నేను అవన్నీ గ్యానడర్మా, నోనీస్, స్పిల్లినా, అలోవెరా, ఐరన్ ఫోలిక్ ఓకే నా ప్రోడక్ట్ యూజ్ చేశాను. మైగ్రేన్ నొప్పి, నాకు లో బీపీ అని ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతానో నాకే తెలియదు. అది అలా వచ్చినప్పుడు మనకి నాకు వచ్చేలకే జీహెచ్లో కూడా నేను కౌన్సిలర్గా చేశాను, అమరావతి సిహెచ్లో ఏఎన్ఎంగా చేశాను, తర్వాత టైలరింగ్ చేశాను, అలాగే హాస్టల్లో వార్డెన్గా చేశాను. ఇవన్నీ అక్కడ 3 సంవత్సరాలు, అక్కడ 3 సంవత్సరాలు కాదండి. ఓకేనా? రెగ్యులర్గా చేస్తూ ఒక్క రోజులో 3 పనులు చేసుకొని ఒక్క 20,000 సంపాదిస్తే చాలు దేవుడా, ఫ్యూచర్లో కష్టాలు పోతాయి అని చెప్పేసి వెస్టర్న్ ప్లాట్ఫామ్లోకి రాకముందు నేను చేసిన కష్టం చాలా కష్టం అండి. అంత బిజీగా ఉన్నప్పుడు నేను సార్ ప్రొడక్ట్ చెప్తే ఎక్కడో ప్రోడక్ట్ ఉన్నాయి, ఎవరో ఐడి ఇంత వాటికి నేను జాయిన్ అయినప్పుడు ఒక 10,000 తీసుకునే లేడీ కానీ 1 lakh తీసుకునే ఎవరు కూడా ఒక 10,000 తీసుకుంటున్నారు. వాళ్ళని చెప్పుకోవడానికి రియల్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు మీకు ఉన్నాయా? ఎంత? 1,10,000 లక్షలు, 13 లక్షల హైయెస్ట్ మనందరి యొక్క సార్ ఎంఎస్ఆర్ గారి యొక్క ఎంత చెక్కు అలా కొన్ని వేల జీవితాలు తను వెలుగుతూ కొన్ని వేల జీవితాలు వెలుగునిస్తున్నటువంటి సార్ చెక్ ఎంతండి? 13 లక్షలు. సార్కి ఒక్కసారి చేస్తుంది. ఓకేనా? ఎందుకనంటే ఇప్పుడు మనందరం మీరందరూ కూర్చున్నాము, ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నామనంటే ఎవరి యొక్క అంటే ఇక్కడికి వచ్చి ఉన్నారంటే ఎవరి యొక్క పనితనాన్ని బట్టి ఇక్కడికి వచ్చి ఉన్నారండి. సార్ చేసే ఒక్కొక్క మీటింగ్స్ రోజుకు 3-4 మీటింగ్స్. మనం ఒక మీటింగ్ రమ్మంటే పైన ఎండ, బయట ఎండ, ఎండాకాలం ఎండ, చలికాలం చలి, వానాకాలం వాన. ఇంకెప్పుడు చేద్దాం? అవునా? డిసైడ్ అవ్వండి ఎప్పుడు చేద్దామో చేయొద్దాం. ఎందుకంటే మీటింగ్ అంతా అయిపోయినాక బయటికి వెళ్ళేటప్పుడు ఏ కాలం వస్తుంటుంది, అన్ని కాలాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మన తలరాతని మనం మార్చుకోవాలంటే కొన్ని కాలాలు పక్కన పెట్టాలి, కొన్ని ఒక ఇది పక్కన పెట్టాలి. ఓకేనండి? కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎందుకు నేను చెప్తున్నానంటే మీ అందరిలో ఒక్కరు కనెక్ట్ అయినా చాలు. ఇంత బిజీగా ఉన్నా కూడా వెస్టేజ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. ఓకేనా? ప్రోడక్ట్ వాడాను, 70 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది, మైగ్రేన్ ఏం తగ్గింది. అయితే సార్ చెప్పాను కదా సార్ నేను చాలా బిజీ. ఎంత బిజీ అండి? చాలా బిజీ సార్, నాకైతే ఖాళీ లేదు. పొద్దున్నే హాస్టల్లో పోస్టల్ కాలనీ అనమాట గుంటూరులో శ్యామ్ సార్ వాళ్ళ హాస్టల్లో ఉండేదాన్ని. అక్కడ నేను పనిచేస్తూ మళ్ళీ సార్ నాకు పరిచయం అయినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ జీహెచ్ పిహెచ్సి అండి, అమరావతి పిహెచ్సి తెలుసు కదా, అక్కడ కూడా ప్రెగ్నెన్సీ మిషన్ పనిచేసేదాన్ని. తర్వాత వచ్చే సాయంత్రం వచ్చి మిషన్ కుడితే 4 బ్లౌజులు కుడితే 100 రూపాయలు వస్తాయని మిషన్ కుట్టేదాన్ని. ఖాళీ ఉంటుందండి ఇంకా నాకు వెస్టేజ్ చేయడానికి ఉండదా? ఓకేనా? కాకపోతే ఏంటంటే అప్పుడు నేను చేస్తున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఉన్నప్పుడు నాతో కూడా ఒక 3 విన్నారండి. మీరు ఇంతమంది కొత్త వాళ్ళకి అందుకే చెప్పా హార్ట్లీ వెల్కమ్. ఎందుకనంటే ఇంతమంది విన్నా కూడా మీ లైఫ్ మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని మీరు గట్టిగా పట్టుకోకపోతే మన లైఫ్ దేవుడు కూడా మళ్ళీ మార్చలేదు. నేను అప్పుడు 4 విన్నప్పుడు విన్నాను, 3 వెళ్ళిపోయారు. నేను మాత్రం కూర్చొని వెంకట సార్ చెప్పాను, సార్ ఏం చేయమంటారు సార్ అన్న. అంటే ఏం లేదమ్మా సోపు పేస్ట్ అమ్మితే రిటైలింగ్ వస్తుంది అంటే సార్ ఈ బిజినెస్ నడవకని నాకు పాల బిల్ 500 1000 రూపాయలు వస్తాయి చాలే, నేనైతే రిటైలింగ్ చేస్తాను ప్రొడక్ట్. సేల్స్ చేయొచ్చు, రిటైలింగ్ చేయొచ్చు, ప్రొడక్ట్ చేయొచ్చు కదా, రిటైలింగ్ చేస్తాను సార్. ఎక్కడో ప్రొడక్ట్ ఉన్నాయి అవి వచ్చి నేను వీళ్ళకి ప్రాబ్లమ్కి ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళకి ఏదైనా అయితే నాకేమన్నా అంటారని చెప్పేసి భయపడి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ యూస్ చేసినాక రిఫర్ చేయడం మొదలు పెట్టానండి. నేను ఎందుకు హాస్టల్కి వచ్చానంటే నాకు కూడా చిన్న వయసులో మ్యారేజ్ అయింది, 3 ఎకరాల పొలం ఉందని నాకు మ్యారేజ్ చేశారు. అయితే నేను ఒక మాట్లాడుతాను మీ అందరినీ, ఆస్తి అమ్మి ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు అని ఎంతమంది అంటారు? ఆస్తి అమ్మితే ఆరోగ్యం బాగుంటుంది, ఏం మేడం ఆస్తి ఉండేవి 1 ఎకరం అమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది కదా అనుకొని ఎంతమంది అంటారు? వస్తుందా? కోట్లు పెట్టిన కరోనాకి ఇంటికి రాకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు లేదా? ఎక్స్పైర్ ఇంటికి రాలి కోట్లు పెట్టారు. మరి ఆరోగ్యాన్ని కొనుక్కునేటట్టయితే అంగట్లో దొరికితే కొనుక్కోవచ్చు మనందరూ, కానీ దొరుకుతుందా? ఆర్గాన్స్ పోతే రీప్లేస్మెంట్ లేదు, అవునా? కానీ చేస్తే రీప్లేస్మెంట్. అమెరికా పోతే ఆస్తులు కాదు కదా, ఏవి కూడా చాలా కదా, ఏదైనా ఒకటిగా నేను చేయించుకోగలను అనుకుంటే అంటే హార్ట్ పెడుతున్నారు, కానీ ఎంత ఖర్చు అవుతుంది? కోట్లు ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇట్లా చేసుకోవచ్చండి. మా వారికి కూడా 2006లో హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అయితే అప్పుడు వచ్చి లేక నాకు ఈ వెస్టైన్ తెలియదు, ఈ ప్రోడక్ట్ ఉన్నది తెలియదు, అవునా? చెప్పకుండా వచ్చే
వచ్చింది, ప్రాబ్లం వచ్చినప్పుడు చూపించుకున్నాము. ఒక్కొక్క ఇంజక్షన్ 31,000 అన్నారు. అప్పుడు డబ్బులు అయితే మా దగ్గర లేవు. అప్పటికే మిరపతోట వేస్తుండి 60,000 లాస్లో ఉన్నాం. అయితే సరే చూపించుకొని ఏమైందిలే తగ్గితే తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఏం చేసుకోవచ్చు, మళ్ళీ ఆస్తి సంపాదించుకోవచ్చు, పోతే పోయిందని చెప్పేసి ఎకరం వాటిక పొలం 60,000 అమ్మేవాడు. ఇప్పుడైతే రాజధాని కోట్లు ఉన్నాయి. అవునా? రాజధానిలో 3 ఎకరాలు ఉంటే 1,50,00,000 ఉన్నట్టే. కానీ ఏం ఆలోచిస్తాం? ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరైనా మనం చూసి అమ్మంటే డబ్బులు ఇస్తారు. 1,00,000 రూపాయలు కావాలంటే అదే తనఖా పెడితే ఏముంది, డబ్బులు 1,00,000 కావాలంటే ఏముంది నీ దగ్గర అంటారు. దేనికి తనఖా పెడతారు. అవునా? డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఈ రోజుల్లో లేరండి. కాబట్టి ఆ రోజుల్లో మేము అట్లాగా పొలం అమ్మేది, 1 ఎకరం పొలం అమ్మాము. పొలం అమ్మినా కూడా చూపిస్తే మేము ఎర్రనేశ్వర దగ్గర 1,00,000 కోసం సరిపోలేదు, మళ్ళీ ఇంకొకరం పొలం అమ్మాము. అయినా కానీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వలేదండి, సరిపోలేదు. అక్కడ నుంచి ఆ ప్రాబ్లం 2007లో మాకు ఏంటంటే ఇంకా పొలం అంతా అమ్మినా కూడా సరిపోలేదు అప్పులకి. ఇంకా అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏం పని చేత కాదు, ఏం పని అన్నం మార్చడం కూడా చేత కాదు. అలాంటప్పుడు మ్యారేజ్ చేశారు. పోనీ అక్కడికి వెళ్ళాక ఏదో మా వారు నిజంగా అందరూ అన్నారు కదా, అబ్బా గౌరీ అంత అదృష్టవంతురాలు అన్నారు. అవునండి, చాలా మంది అదే కదా అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారు, తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే అబ్బా మంచి ఆస్తి బరులకి ఇస్తేను, లేకపోతే మంచి ఇదిగా ఉంటే ఇస్తే మా పిల్లలు అదృష్టవంతులు అంటే నిజంగా తప్పలేదు ఎవరైనా కదా. కానీ ఎవరైనా సరే బిడ్డలకు అంటారు కానీ తర్వాతను అంటారా? కనలేము. కాబట్టి అక్కడ ఆస్తులన్నీ పోయినా కూడా ఆరోగ్యం కాపాడుకోలేకపోయాము. జస్ట్ అక్కడ నుంచి 2007 నుంచి కష్టాలు అన్నది. కష్టాలు ఎలాంటి కష్టాలు అంటే అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే సెంటర్ లేదు. ఎందుకు లేదంటే వాళ్ళందరూ కూడా సెటిల్ ఫ్యామిలీ. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తారు, రామపాలెం వ్యవసాయ శాఖలో అనేవాళ్ళు. నాన్నకి రిటైర్ పెన్షన్ వస్తుంది. మీరు చెప్పండి ఎంతమంది మనం వెళ్ళి అక్కడ ఉన్నామనంటే మన ఇంట్లో వాళ్ళు, వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసి రామ్మ మా ఇంట్లో ఉండు, మీ పిల్లల్ని తీసుకొని మీరు సాగుతామని ఎంతమంది చెప్తారు? చెప్తారండి? ఓ ఏదో మొహమాటానికి పిలిచినా ఎలా చూస్తారు? దానికంటే చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది. అవునా కదా? ఎందుకంటే అంత దీనిగా చూస్తారు అనమాట. ఇంకెక్కడ వచ్చి ఇక్కడ ఉండిపోతే మా అమ్మ పెన్షన్ 15,000 వస్తుంది అప్పుడే. అలా అనిపించినప్పుడు నాకు అనిపించింది, ప్రయత్నం కూడా చేశాను అనమాట పిల్లలిద్దరు పెట్టుకొని చచ్చిపోవడానికి. కానీ దేవుడు ఎందుకో మరి అది కూడా నా పిల్లలకి ఇంకా అంటే నవగ్రహం కలుపుకొని పెట్టుకున్నాను అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. ఆమె అయితే ఎవరైనా చేస్తే అమ్మ వద్దులే ఇంకా నా దగ్గర వస్తుంది కదా ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉంది అంటారు ఎవరైనా. కానీ అలా అనకుండా వెళ్ళి మీ ఇంటికాడ చేసుకోను. ఏంటది? చనిపోవాలంటే మీ ఇంటికాడ చేసుకో, ఇక్కడ ఏం చేసుకుంటే మాకు ఇబ్బంది అవునండి. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడికి వచ్చినప్పుడు గోరంట్ల మా అమ్మ వాళ్ళకి సెంటర్ లేదు. కానీ నేను అలాగే 1 నెల 2 నెలలు ఉన్నాను. అప్పుడు ఒక 2 నెలలు ఉంటూ ఏదో ఒక పనికి మామూలుగా అక్కడికి తెస్తే ఒక 3 నెలలు ఉన్న తర్వాత ఇంకా అసలు ఉండడానికి అవ్వట్లేదు. పిల్లలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను అనుకున్నాను మా ఇంటి ఎదురు ఒక ఆమె ఉంది, అమ్మ మా హాస్టల్ ఉంది, అక్కడ వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తానని చెప్తానంది. నేను వెళ్ళానండి. హాస్టల్కి వెళ్ళి అడిగితే ఆసారాలు అన్నారు కదా, మీకు అంత ఇబ్బంది ఏముంది పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి. నా ఇబ్బంది తెలియదు కాబట్టి నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అమ్మా అన్నారు. మీ పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసి ఇంటికి వచ్చానండి. ఆ రోజంతా అసలు బాధగానే ఉంది. కానీ శ్రావణి అయితే ఓకే, పాపకి వచ్చలేక అప్పటికి 99 మ్యారేజ్ అయింది. 2007 శ్రావణికి వచ్చే 9 సంవత్సరాలు ఉంటాయి. బాబుకి వచ్చేలకు 6 సంవత్సరాలు ఉంటాయి. బాబు ఏడుస్తున్నాడు, ఉండట్లేదు. ఏడుస్తుంటే ఇంకా ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ మా పక్కన ఇంట్లో పోస్ట్ ఆంటీ ఇంట్లో ఫోన్ ఉండేది. ఫోన్ చేసి ఆ అమ్మాయిని రమ్మనండి, వాళ్ళ బాబు అయితే ఉండట్లేదు, పాప అయితే ఉంటుంది కానీ అన్నారు. మా పాపనైతే దత్తత తీసుకుంటా అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి అమెరికన్ ఫండ్స్ వస్తాయి కదా, మేడం వాళ్ళకి పిల్లలు లేరు, దత్తత ఇచ్చే ఇన్ని బాధలు పడుతున్నావు కదా, మీ పాపకి దత్తత ఇచ్చాను. అది ఇస్తారంటే ఎవరైనా? నేనైతే సార్ అన్నారు కదా, ఇన్ని బాధలు చెప్తున్నావు, ఏమి నీ కాలం ముందే ఉంటుంది కదా, ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటావు కదా, రాసి ఇస్తే రిటర్న్గా నేను తీసుకుంటా ఉన్నారు. అంటే హాస్టల్లో ఉంచుకోవడానికి రాసి ఇచ్చేది ఏం లేదు, పాపని పెంచుకోవడానికి. అవునా? ఇవ్వచ్చు అండి, నేనున్న పరిస్థితిలో ఇవ్వచ్చు, కానీ నేను ఇవ్వలేదు. ఇంకా సార్కి వచ్చి చెప్పి, సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళినా ఈ బాబుని ఇంట్లో పెట్టేసి నేను ఏదైనా చిన్న పనికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ దగ్గర అలవాట్లేదు కాబట్టి నేను ఇక్కడే హాస్టల్లో ఉంటాను సార్, సెంటర్ ఇవ్వండి అన్నా. అంటే సార్ వాళ్ళు మేడం అంది, ఇక్కడ 25 మంది పిల్లలు హార్బన్స్ పిల్లలమ్మ, ఇక్కడ ఎవరు పని వాళ్ళకి చేయడానికి ఏం అవసరం లేదు, నేనే పొద్దున్నే వంట చేసుకుంటాను, మధ్యాహ్నం భోజనం పథకం ఉంటుంది కదా, పిల్లలు అక్కడ తింటారన్నారు. అయితే నేను సార్ వాళ్ళకి చెప్పాను, నాకు కూడా ఏమి ఇవ్వద్దు సార్, నాకు షెల్టర్ ఇవ్వండి అన్న. ఏమండి? ఉండడానికి షెల్టర్ ఇస్తే చాలు అనుకున్నాను. నిజంగా అలాగే దేవుడి దేవాల అసలు నిజంగా నేను అసలు అనుకూల వాళ్ళైతే ఉండమంటారని
ఉండమన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మలకు చెప్పేసి ఇంకా అక్కడ హాస్టల్లో ఉన్నాను. ఒక 5th క్లాస్ వరకు అక్కడే చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. తర్వాత లుడ్డు హై స్కూల్, వసంతరాయపురం లుడ్డు హై స్కూల్ 10th క్లాస్ వరకు అక్కడే 5 సంవత్సరాలు హాస్టల్లో ఉన్నానండి. ఓకేనా. హాస్టల్లో ఉంటూ సాయంత్రం మిషన్ కుట్టుకుంటే 100 రూపాయలు వచ్చాయి. హాస్టల్లో ఫ్రీ సర్వీస్. కానీ నిజంగా దేవుడు ఆ పిల్లలకు చేసిన పుణ్యమేమో నాకు వెస్టేజ్ దొరికింది అనుకుంటానండి. లేకపోతే నేను అలాగే ఉండేదాన్ని కదా. ఎందుకంటే ఏదైనా మనం మంచి ఏది ఇస్తే మనకు అదే వస్తుంది. మనం ఏది నాటితే ఆ మొక్కే మంచిదా, ఏమన్నా పిచ్చి మొక్క నాటితే బంగారం వచ్చిద్దా? అవునా. కాబట్టి ఏదైనా మంచిని మనం పంచితే ఆ మంచి మనకి అక్కడికి వస్తుందండి. కాబట్టి దేవుడు అలాగే గాడ్ గిఫ్ట్ నాకు మాత్రం మంచి తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లో నాకైతే ఈ మిషన్ కుట్టడానికి ఈ పొద్దున్న పని చేసి టయానికి మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. ఎందుకంటే పిల్లలంతా స్కూల్లో తింటారు. మేడం అని నేను వండి నాకు ముందు బాక్స్ పెట్టలేదు కానీ వెళ్ళిపోయేదాన్ని. అట్లా తినిక లో బీపీ, మైగ్రేన్ నొప్పి అలాంటివి వచ్చినాయండి. అంత మైగ్రేన్ నొప్పి అంటే అంత మైగ్రేన్ నొప్పి. మేడం నేను అప్పుడు జీజెచ్లో కూడా మేడం గారికి అయిపోయినాక ప్రభావతి మేడం ఉండేది, గైనకాలజీలో 14 నెంబర్ వార్డులో ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది మేడం గారు. చాలాసార్లు అంటది, నీకు ఈ మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకు, మిషన్ కుట్టకు, ఖాళీ ఉండు, మైగ్రేన్ నొప్పి తగ్గదు, పెయిన్ కిల్లర్ ఎక్కువ మాకు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎవరైనా కొంచెం బాధలో ఉన్న ధైర్యం చెప్తారు కదండి. కాబట్టి ఆ మేడం అని చెప్పేది. నేను కూడా మేడం వాళ్ళకి ఏదైనా నాకు చాలా మంది అండి అలాంటి ఉన్న పరిస్థితుల్లో చాలా మంది హెల్ప్ అనేది చేశారు. నేను వెంకట సార్, శ్రీనివాస్ సార్ కూడా అదే చెప్తాను. చాలాసార్లు నేను వంజ మేడం వాళ్ళ ఇంట్లో చాలాసార్లు ఉన్నాయి. ఎందుకంటే లేట్ అయిపోయింది వెంకట సార్ వాళ్ళకి ఫీల్డ్కి వస్తే, మేడం వాళ్ళు అయితే లేట్ అయితే పంపించకుండా కూడా అట్లాగా నైట్ టైం నాకు వెస్టేజ్ పరిచయం అయినాక హాస్టల్లో ఉన్నప్పుడే నాకు వెస్టేజ్ పరిచయం అయినప్పుడు నేను వెంకట సార్ చెప్పాను, సార్ నాకు 6 తర్వాత మీరు టైం ఇస్తే నేను వెస్టేజ్ చేస్తాను సార్. ఎన్నింటి తర్వాత? 6 తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదైనా పని చేసేసేసి వంట చేసేసి ఇంకెళ్ళి చేసుకోవచ్చు అని. సరే అమ్మా నీ ఇష్టం వచ్చిన టైంలో వచ్చేది, ఇంక టైం అయితే లేదన్నారు. మిషన్ కుట్టడం పక్కన పెట్టారండి. అప్పుడు సార్ వచ్చి నేను ఎక్కువ నాకు పిడుగురాళ్ళ, సత్తెనపల్లి అటు టీం ఎక్కువ వచ్చింది. ఓకేనా. అక్కడ చేసుకుంటూ మొదలుపెట్టి సార్ ఒక్కోసారి 9, 10 కూడా నన్ను పిడుగురాళ్ళలోను, సత్తెనపల్లిలోను బస్సు ఎక్కించిన రోజులు ఉన్నాయి. ఒకసారి అయితే సార్ కార్ ఎక్కించేసి వంజా మేడం వాళ్ళిద్దరు సార్ ఇంటికి వెళ్ళారంట. వంజా మేడం ఆ పిల్లలు పొద్దుగు కింద ఎందుకు ఎక్కించావని మళ్ళీ కారు దిగిన దాకా నాకు ఫోన్ మాట్లాడతలేదు, నిద్రపోతానేమో మళ్ళీ అని. అంటే నిద్రపోతే ఏమవుతుంది, కారు ఎక్కింది పిల్ల ఎవరైనా ఎటన్నా తీసుకుపోతారేమో అని. అంత మంచి అప్లయన్స్ అండి, నిజంగా గ్రేట్ అప్లయన్స్. ఎందుకంటే మీకు వెస్టేజ్లో మనకి ఎవరైనా మీటింగ్ అయిపోయినా ఇంటికి వెళ్తే వెళ్ళారని అడుగుతా లేదా? అడుగుతామా? అదే ఇంట్లో అన్న వదినైతే అడుగుతారా? అడుగుతారండి. కానీ చెప్తున్నాను అంత మంచి వాళ్ళు అనమాట, మీరు ఎవరు ఉంటే వారు ఫీల్ అవ్వమాకండి. ఎందుకని మళ్ళీ అలా చెప్తున్నారని చెప్పేసి. అంటే ఇక్కడ అప్లయన్స్ అనేది అంత బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలు ఎలా సాగుతారో అలా సాగారు నన్ను. నేను కూడా అలా జర్నీ స్టార్ట్ చేసి 6 నెలల్లో డైరెక్టర్ అయ్యాను, తర్వాత సిల్వర్ అయ్యాను. హాస్టల్ నుంచి బయటకు వచ్చేసాయి. ఎందుకనంటే వెస్టేజ్ చేయడానికి. హాస్టల్ నుంచి బయటకు వచ్చానండి వెస్టేజ్ చేద్దామని. ఆ వెస్టేజ్ చేద్దామని హాస్టల్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇందాక ఫోటో చూశారు కదా, ఆ ఫోటో అది నేను బయటకు వచ్చినప్పుడు రెంట్ కట్టడానికి చిన్నది ఇల్లు ఉంది కదండి. మా పాప కూడా సేమ్ నాకులాగే అన్నయ్య కొడుకు చేసుకుంటున్నారని నేను కూడా కట్నం ఇవ్వలేక చిన్న వయసులో పెళ్లి చేశాను. ఇప్పుడు 2 పిల్లలు. ఆ ఇల్లు చూస్తే పక్కన చిన్న రేకుల షెడ్ అండి, 750 రూపాయలు అద్దె. ఎంతండి? ఎక్కువ తక్కువ? నాకు ఎక్కువ, అప్పుడు నాకు చాలా ఎక్కువ, 750 రూపాయలు అంట. అవునా. కాబట్టి నేను అది కట్టడానికి ఇబ్బంది అయ్యి ఆ ఇంట్లో దిగితే మా పిల్లలైతే హాస్టల్లో ఉంటే బాగుంది కదా, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు సాగు దొప్పుతున్నావు, అసలు బయట పక్కన గేదెలు ఉండేవి అంటే నేను అన్నాను వెస్టేజ్ చేస్తాను, ఎప్పుడైనా ఇల్లు కడతానులే, ఇక్కడ ఉండండి ప్రస్తుతానికన్నా. నవ్వారనమాట పిల్లలు. ఏమని? వెస్టేజ్లో ఇక్కడ 750 రూపాయలకి అద్దె కట్టడానికి లేవు కానీ సొంత ఇల్లు కడతావా నువ్వు అని. అవునా. పిల్లలు కొంచెం పెద్దలు అప్పుడు తర్వాత వెస్టేజ్లో నేను సక్సెస్ అయ్యి వెస్టేజ్ త్రూ ఇప్పుడు నాది హైయెస్ట్ 1,70,000 సొంత ఇల్లు 1,00,000 రూపాయలు. చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టేజ్లో చేస్తే అవన్నీ నడవు, నేను చేసి మానేసా, అల్లప్పుడు జాయిన్ అయ్యా, అల్లప్పుడు ప్రొడక్ట్ వాడా, నా కింద పక్కన మా ఇంట్లో డైరెక్టర్ అయ్యి ఇంట్లో కూర్చుంది, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావా అంటారా? అవునా లేదా? నేనంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేసావు నువ్వు అని చెప్పి కూర్చోబెట్టి నాకు ఫోన్ కలపండి. అవునా. కింద 100 పీవీ కొంటాడు, డైరెక్టర్ అయ్యి మానేసి ఇంట్లో కూర్చొని నేను సంగతి చెప్తున్నానండి. కింద 100 పీవీ పైన కొన్నారు, కింద ఒక మంచి టీం వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ఆర్ టీం ఎంత పెద్ద టీం అండి? పెద్ద టీమా కాదా? ఇంత పెద్ద టీం వచ్చింది, డైరెక్టర్ అయ్యా నేను, నీ సైడ్ గానే చేసుకోవాలి, డబ్బులు వస్తాయా? ఎంత పెద్ద టీం ఉంటే ఏమి సుఖం, నేను పని చేయాలా వద్దా? కాబట్టి అతనికి అది తెలియదు. 100 పీవీ పైన ఉంటుంది, కింద డైరెక్టర్ అయ్యా
మాత్రం సైడ్ గానే చేయడం తెలియదు, ఇంట్లో కూర్చున్నాడు. తెలిసినా కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకు? నెగిటివ్ ఉంది. వెస్టేజ్ నేర్చుకోలేదు. మీటింగ్కి వస్తారు, బయట తిరుగుతారు, లేకపోతే మీటింగ్కి వచ్చి నేర్చుకొని కూడా చేద్దాము, ఆచరణ పెడదాం అనుకోకపోవడం వల్ల వాళ్ళు డ్రాప్ అవుతారు. అవునా? మీరు అడగండి, డైరెక్టర్ అయ్యావా, ఎంత పీవీ చేసావు, పీవీయా అంటారు. సైడ్ గానే చేసావు, సైడ్ గానే అంటారు. అలాంటి వాళ్ళే మానేస్తారు. నిజంగా అన్ని తెలిసి సిస్టమ్ 7 స్టెప్స్ ఫాలో అయ్యే వాళ్ళు వెస్టేజ్ ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చొని నిద్ర కూడా పడతారు. చాలా మంది పిచ్చి అపోహలు ఏంటంటే కింద డౌన్ లైన్ మనం చేస్తే పైన వాళ్ళకి పీవీలు కలుస్తున్నాయి. అవునా? పైన వాళ్ళకి పీవీలు కలుస్తున్నాయి, వాళ్ళు బాగుపడటానికి నువ్వు కొను అంటారంటారు. అవునా? ఇక్కడ వెస్టర్న్ సిస్టమ్ అండి, నీతిగా నిజాయితీగా వాల్యూస్ ఎథిక్స్ ఉండి ఎవరు చేసిన బిజినెస్ వాళ్ళకే ఇస్తుంది. అవునా కాదు? ఇప్పుడు వచ్చేకి నేను 2 lakhs లో ఉన్నాను, సారి 13 లక్షలు, పీవీ మేడ 2వ తరగతి చదివినాను. ఎంత? ఏం చదువుకుంది? అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చదువుకున్నారు? చదువుకోలేని ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారు. మేడం మీకు 1 లక్ష రూపాయలు వస్తే పని చేయండి. ఓకేనా? కాబట్టి 100% ఇక్కడ చదువుతో సంబంధం లేదండి. ఇక్కడ ఒకటే ఆకలి ఉండాలి. ఏం ఆకలి అంటే నాకు సంపాదన కావాలి, నేను 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, నా ఫ్యామిలీ కూడా రిచ్ ఫ్యామిలీ అవ్వాలి, నేను కూడా రిచ్ అవ్వాలి అంటే బయట ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో మనం చదివిన చదువులకు కానీ లేకపోతే మనకున్న డిగ్రీస్ కానీ 1 లక్ష రూపాయలు నెలలో నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని హ్యాండ్ రైస్ చేయండి. బయట వేస్టేజ్ కాకుండా 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు సార్, నాకు తోడెక్కరా? ఓకేనా? ఓకే అండి. అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ వెస్టేజ్ లో కాకుండా బయట ఎక్కడ ఏ అవకాశం లేదండి. ఇక్కడ అవకాశం ఉంది. జస్ట్ షాప్ చేంజ్ చేసుకో, 10 మందికి షేర్ చేయి. అట్లీస్ట్ 10 మంది చెప్తే ఒక్కళ్ళే వస్తారు, 100 మందికి చెప్తే 10 మంది వస్తారు. 10 మంది వచ్చిందాక 100 మంది చెప్తారా లేదా? 10 మంది చెప్తాం. మన బ్యాడ్ లక్ ఏమో కానీ ఆ 10 మందిలో 9 మంది 10 మంది కూడా అయినారు. 11వ మనిషి దగ్గరికి 10 మంది చెప్పాను. ఆయన కూడా ఎవరండి 10 మంది ఎవరికి చెప్తారు? మన పక్కింటాకి, ఎదిరింటాకి, మన అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడికి, చుట్టాలు, బాబాయిలు చుట్టాలు ఉంటే ఫస్ట్ వాళ్ళకే చెప్పానండి. మా వాళ్ళు కంటే మా అమ్మాయి జాయిన్ అయింది, కొనేస్తారు, లట్టు కుట్టేసుకొని బ్యాగ్లు వేసుకుని వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు? కొంటారా? అక్కడికి వెళ్ళాక నేను సబ్బులు పేస్ట్లు అమ్ముతున్నావా, ఇంకా ఇదే పని పాట లేకుండా ఇంత చదువుకుని, అవునా అంటారు. ఏమిటి అప్పుడు మీకేమైంది? నిజంగా సబ్బులు పేస్ట్లు అమ్మాలా, ఏమైతే చీపేమో. ఇక్కడ ఇంత విన్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ బెల్లినాక బాగా గాలికొట్టుకి మీటింగ్లు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేశారు? ఒక గుండు సూది పెట్టి గాలి తీశారు. వాళ్ళు తీరా మనమే తీసుకుంటాం అనమాట. వాళ్ళు చెప్పారు నువ్వు ఇటు వదిలేయాలి, లేకపోతే వెస్టేజ్ లో సిగ్గులేని డిగ్రీ చేయాలి అని. సిగ్గోలేమని కదండి. సిగ్గులేని డిగ్రీ అంటే ఎవరైనా చెప్పినా ఇటు వినాలి, ఇటు వదిలేయాలి. ఎప్పటి వరకు? మీరు 1 లక్ష రూపాయలు తీసుకునే వరకు. తర్వాత వాడిని చుట్టూ గిన్నెగా చూస్తారు. ఏంటంటే నేను అప్పుడే వస్తే బాగుండని చెప్పేసి నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను. గుంటూరులో ఒక అమ్మాయి నిన్న వచ్చింది, అర్చిత్ కుమార్. ఫస్ట్ వెంకట సార్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీటింగ్ చెప్పినప్పుడు నేను వచ్చి వామో ఇంత పెద్ద మీటింగ్ ఇది నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడడం, నేను ఉంటే అప్పుడే చేసుకునేదాన్ని అని. అవునా? గ్యాదర్కి వెళ్ళింది మహాతల్లి అమరావతి, నేను జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు. మళ్ళీ వచ్చిందా కూర్చున్నా వెంకట సార్. నేను పొద్దున పోయి 10ంటికి వెళ్తే వెళ్ళిపోయిన గ్యాదర్కి 3ంటికి వచ్చిందా కూర్చున్నాం ఒక్క ఐడి కోసం. కానీ ఆమె సక్సెస్ అయిందా? మళ్ళీ అదే మిరగాయలు మొన్న కూడా మిరగాయలు పోసి మధ్యాహ్నం 3ంటికి వచ్చింది. అప్పుడు 1 డే క్యాంపు రామ అంటే పొద్దున 300 మంది రాను. మీటింగ్ మధ్యాహ్నం నుంచి వచ్చింది. మధ్యాహ్నం నుంచి వచ్చినా సాటిస్ఫాక్షన్ అయింది, జాయిన్ అయింది. ఫస్ట్ జాయినింగ్ అయింది కదా, ఐడి పోయింది, మళ్ళీ జాయిన్ అయ్యి ఇప్పుడు నేను సీరియస్గా చేస్తాను. మొన్న 4 రోజుల్లో 10,000 రూపాయల ప్రొడక్ట్ అనేది రిటైరింగ్ చేస్తే ఏం చేస్తారు? 10,000 రూపాయలు సేల్స్ చేసిందండి. అవునా? అంటే ఇప్పుడు ఏమైంది? నా సక్సెస్ చూసి వచ్చింది. నేను కూడా అలాగే ఉంటే నన్ను చూసి ఎవరు వస్తారా? మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని చూసి ఎవరు వస్తారా? మీరు మీటింగ్ వస్తా పోతా ఉంటే మీకు సక్సెస్ లేకుండా ఒక 1000 రూపాయలు చెక్ చూపించకుండా, ఒక 10,000 చెక్ చూపించకుండా మన కొత్త వాళ్ళు వస్తారా మన వెంట? కాబట్టి 3 నెలల్లో డైరెక్ట్ అయిన ఉన్నారు, నెలలో డైరెక్ట్ అయిన ఉన్నారు. డైరెక్ట్ అవ్వండి. ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. 8,000 నుంచి టీపీలీ బోనస్ తో డైరెక్ట్ అయితే మీకు గ్యారెంటీగా 8,000 వస్తుంది, లేదా 10,000 వస్తుంది. సిల్వర్లే ఎల్ఓపి తీసుకుంటే 20,000 30,000 తీసుకున్న వాళ్ళు మాట్లాడలేదా? మీ అందరికి వస్తుందా లేదా? ఇక్కడ కొంతమంది మాట్లాడే వాళ్ళకే డబ్బులు వస్తాయా? మీ అందరికి రావా? ఎంతమందికి? అందరికి వస్తాయి నమ్మకం ఉంది. ఓకేనా సార్? 2 చెవులు ఎత్తారు, 2 లక్షలు వస్తాయి. ఓకేనా? ఎందుకంటే సీరియస్గా తీసుకోండి. ఇది ఆషామాష కదండి. లైఫ్ చేంజింగ్ మంచి గొప్ప ఆపర్చునిటీ. వెస్టేజ్ గౌతమ్ బాలి సార్కి 3 తరాలు నేను మాత్రం నిలబడి ఉంటానండి. ఎందుకంటే
పేదరికములు పిచ్చ పోహలు అప్లై నన్ను జాయిన్ చేసిన అప్లై నాకు ప్రొడక్ట్ కొనియట్లేదు, నన్ను జాయిన్ చేసిన అప్లై నేను వెనకాల రావట్లేదు, నాకు జాయిన్ చేసిన అప్లై నాతో లేదంట, నన్ను ఇమ్మీడియట్గా జాయిన్ చేసిన అప్లై నాతో లేదండి. ఓకేనా? ఒకసారి జాయిన్ చేసి ఉన్నాడా నాతో? లేదు. నేను మానేశానా? ఆ పైన ఎవరున్నారు? శ్రీనివాస్ సార్ అంటే వెంకట్ సార్, అలాగే ఎంఎస్ సార్ మీటింగ్స్. అవునా? ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ వెళ్ళి కూర్చోబెట్టుకోండి. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీరు వెళ్ళిన పంపించచ్చా లేదా? మనం వెళ్ళిన లేకపోయినా మన మ్యాన్ పవర్ అక్కడ పంపించాలి. మీరు జాబ్ చేస్తున్నారు, మీ ప్లేస్ లో మీ ఉండి అమ్మ మీ జాబ్ కోసేపు మా చెల్లి వచ్చి చేసి తండ్రి ఊరుకుంటారా? ఎవరైనా మీ ప్లేస్ లో మీ చెల్లినో అక్కనో లేకపోతే మమ్మల్ని పంపిస్తే కాసేపు యాక్సెప్ట్ చేస్తారా? ఆ మొహం కనిపిస్తేనే అక్కడ జాబ్. అవునా? పొద్దున్న సాయం దాకా మనం ఏ జాబ్ చేసినా ఆ జాబ్ లో మనమే ఉండాలి. కానీ వెస్టేజ్ మీరు లేకపోయినా మీరు ఎక్కడ మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఒక ఐడి తీసుకుంటే అక్కడ నుంచి మీకు కొత్త మంచి అప్లైన్ వస్తే డౌన్లైన్ వస్తే మీకు అక్కడి నుంచి టీం వస్తా లేదా? కాబట్టి ఈ సిస్టాన్ని పట్టుకోండి. మీరు ఒక్క సంవత్సరం కష్టపడండి. అవునా? ఒక్క సంవత్సరానికి ₹1,00,000 రాలేదు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడచ్చా లేదా? 3 సంవత్సరాలకు ₹1,00,000 రాకపోతే అప్పుడు మేము జాయిన్ చేసిన అప్లైన్ అడగండి. సీరియస్ గా బిజినెస్ చేయకుండా మేడం మీరు జాయిన్ అవ్వమన్నారు, మేము చేయమన్నారు కదా, ఇగో సంవత్సరం చేశారు 2 సంవత్సరాలు చేసాం అన్నది. ఓకేనా? ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే అప్పుడు నాకు చేతులు కాళ్ళు వణికిపోయాయి అనమాట. ఇది షాక్ కొడితే నేను పట్టుకునేదాన్ని. ఇక్కడ కూడా చెమటలు తడిచిపోతున్నాయి. కానీ మనం అక్కడ కూర్చొని కాలు ఎక్కడ అనుకుంటున్నాం. తప్పలేదు, ఎండగా ఉంది కాబట్టి. ఓకేనా? కానీ ఇంత కష్టపడి వచ్చినందుకని మీ అందరికి సక్సెస్ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన నిర్మలా సార్కి అలాగే